ఎవరు? బహుజన సోదరా, ఒక్కసారి ఆలోచించు. మన స్వాతంత్ర్యానికి దశాబ్దాలు గడిచాయి, కానీ మన దేశాన్ని పాలించిన వారు ఎవరు? పార్టీలు మారాయి, జెండాలు మారాయి, నినాదాలు మారాయి, పాలకుల ముఖాలు మారాయి, కానీ అధికారం ఎవరి చేతుల్లో మారింది? పార్టీ ఏదైనా, పేర్లు ఏవైనా, జెండాలు ఏ రంగులో ఉన్నా, అధికార రాజకీయాల్లో ఆధిపత్య కులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. వాస్తవం కాదా? బహుజన సోదరా, ఆలోచించు. దేశ జనాభాలో చిన్న శాతం ఉన్న ఆధిపత్య వర్గాలు రాజకీయ అధికారాన్ని తరతరాలుగా ప్రభావితం చేస్తుంటే, జనాభాలో అత్యధికంగా ఉన్న బహుజన శ్రామిక కులాలు ఎందుకు పాలితులుగానే మిగిలిపోతున్నాయి? పొలంలో చెమటోడ్చేది ఎవరు? కర్మాగారాల్లో శ్రమించేది ఎవరు? నిర్మాణాలు చేసేది ఎవరు? రోడ్లు వేసేది ఎవరు? పట్టణాలను నడిపేది ఎవరు? ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచేది ఎవరు? బహుజనులే కాదా? అయితే అధికారంలో మన వాటా ఎక్కడ? విధాన నిర్ణయాల్లో మన గొంతు ఎక్కడ? సంపదలో మన వాటా ఎక్కడ? పాలనలో మన ప్రతినిధిత్వం ఎక్కడ? శ్రమ మాది, సంపద ఎవరిది? ఓట్లు మావి, అధికారం ఎవరిది? జనాభా మాది, పాలన ఎవరిది? దేశాన్ని మోసేది మేమైతే దేశాన్ని నిర్ణయించేది ఎవరు? బహుజన సోదరా, ఆలోచించు. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకు. పార్టీలు ఎన్నో ఉన్నాయి, జెండాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నికల సమయంలో హామీలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత మన సమస్యలు ఎందుకు మిగిలిపోతున్నాయి? మన పిల్లలకు నాణ్యమైన విద్య ఎందుకు దూరమవుతోంది? మన యువతకు ఉద్యోగాలు ఎందుకు దొరకడం లేదు? మన శ్రామికుడికి గౌరవప్రదమైన వేతనం ఎందుకు లేదు? మన రైతుకు తన శ్రమకు తగిన ధర ఎందుకు లేదు? మన బహుజన సమాజానికి సంపదలో, అధికారంలో, విద్యలో, అవకాశాల్లో సమాన వాటా ఎందుకు లేదు? ఇది కేవలం పేదరికం సమస్య కాదు, ఇది కేవలం నిరుద్యోగ సమస్య కాదు, ఇది అధికార నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్న, ఇది రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన ప్రశ్న. బహుజన సోదరా, మరోసారి ఆలోచించు. మనల్ని పాలించేది కేవలం ఒక ప్రభుత్వం కాదు, విధానాలను నిర్ణయించే అధికార నిర్మాణం కూడా ఎవరి చేతుల్లో రాజకీయ అధికారం ఉంటుందో వారి ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. అందుకే అధికారంలో భాగస్వామ్యం లేకుండా సామాజిక న్యాయం సాధ్యమా? రాజకీయ అధికారం లేకుండా ఆర్థిక సమానత్వం సాధ్యమా? నిర్ణయాధికారంలో వాటా లేకుండా బహుజన విముక్తి సాధ్యమా?
శ్రమ మాది, సంపద ఎవరిది, ఓట్లు మావి, అధికారం ఎవరిది, జనాభా మాది, పాలన ఎవరిది, దేశాన్ని మోసేది మేమైతే దేశాన్ని నిర్ణయించేది ఎవరు? మనల్ని విడదీసేది కులం పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, ప్రాంతం పేరుతో కావచ్చు, పార్టీ పేరుతో కావచ్చు, కానీ మన శ్రమ